డిగ్రీ ఉంటే జాబ్ గ్యారంటీ అనుకుంటున్నారా? ఇంజనీరింగ్ చేసి బయట కుప్పలు తిప్పలుగా తిరుగుతున్నారు జాబులు లేక. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటేనే బిజినెస్ అయిపోతుంది. స్టూడెంట్స్ కి క్లారిటీ లేదు ఏం చదవాలో, పేరెంట్స్ కి క్లారిటీ లేదు వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ని ఎలా డిజైన్ చేయాలో. పేరెంట్స్ పిల్లల్ని వాళ్ళకి ఎటువంటి ఇంట్రెస్ట్ గానీ ఐడియా లేని కానీ ఫీల్డ్స్ లో పుష్ చేస్తున్నారు పిల్లల్ని. ఎందుకు? ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎడిట్ చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇది తెలుసా మీకు? మీ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి మీ జాబ్ కి మార్కెట్ లో డిమాండ్ ఉంటుందా? హాయ్ అండి అందరికి. మీలో చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. స్టూడెంట్స్ కి వాళ్ళ ఫ్యూచర్ మీద క్లారిటీ లేదు, అలాగే పేరెంట్స్ కి వాళ్ళ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఏం చదవాలి, ఏం చదివించాలి, ఏం కోర్స్ చేయించాలి, ఫ్యూచర్ లో దేనికి డిమాండ్ బాగా ఉంటుంది. చాలా మంది నాకు ఇన్బాక్స్ లో కూడా మెసేజ్ చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఏ కోర్స్ బాగుంటుంది, ఇప్పుడు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేసి. అట్ ద సేమ్ టైం ఈవెన్ 10th క్లాస్ ఫెయిల్ స్టూడెంట్స్ అండ్ 10th క్లాస్ వరకు రాని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ లో అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్ లో లక్షలు సంపాదిస్తున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఫెయిల్ అయింది? సో ఈ రోజు అయితే ఈ టాపిక్ మీద మనం వీడియోలో డిస్కస్ చేద్దాం ఇన్ డీప్ గా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అండ్ నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో 90% అన్సబ్స్క్రైబ్డ్ పీపుల్, అంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. జస్ట్ మీరు అలా సబ్స్క్రైబ్ బటన్ కొడితే నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది, ఇలాంటి వీడియోస్ మరిన్ని చేద్దాం. ఫస్ట్లీ మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న హార్ష్ రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ప్రాక్టికల్ వర్సెస్ థియరిటికల్ నాలెడ్జ్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బుక్స్ లో ఉండే నాలెడ్జ్ మాత్రమే నేర్పిస్తుంది, రియల్ వరల్డ్ లైఫ్ స్కిల్స్ ఎవరు నేర్పించడం లేదు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన పర్సన్ కి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వస్తే మెయిన్ బోర్డ్ లో ప్రాబ్లమా స్విచ్ బోర్డ్ లో ప్రాబ్లమా కూడా తెలియదు. ప్రాబ్లం వస్తే ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేయండి అని అంటున్నారు. సెకండ్ వన్, జాబ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ప్లేస్మెంట్స్ ఉంటున్నాయని చెప్పేసి పలానా కాలేజ్ అని చెప్పి చూస్ చేసుకుంటున్నాం, ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చెప్పి. బట్ రియాలిటీ లైఫ్ లో వాళ్ళు ఎంతమందికి ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు? ఓన్లీ 10% పీపుల్కి మాత్రమే ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు. రిమైనింగ్ 90% రిజెక్షన్స్, లో శాలరీ, అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడుతున్నారు. నెక్స్ట్ థింగ్, పేరెంట్స్ ప్రెజర్ ప్లస్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్. రావు గారు అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడంట కాబట్టి మనోడు కూడా ఇంజనీరింగే చేయాలి, అది లాజిక్? అసలు నాకు అర్థం కాదు. ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఈ 4 కాకుండా మీకు తెలిసిన కోర్సెస్ ఏమున్నాయి చెప్పండి? తెలియదు. డిమాండ్ లో ఉన్న కోర్సెస్ చాలా ఉన్నాయి, అవన్నీ మనకు తెలియదు. లాస్ట్లీ ఫోర్త్ వన్, అవుట్డేటెడ్ సిలబస్ ప్లస్ నో స్కిల్ డెవలప్మెంట్. మన సిలబస్ ని 10 years బ్యాక్ డిజైన్ చేశారు, బట్ ఇప్పుడు మనకు కావాల్సిన స్కిల్స్ దాంట్లో ఉన్నాయా? ప్రెసెంట్ ఏఐ, ఆటోమేషన్, కంటెంట్ క్రియేషన్, డిజిటల్ మార్కెటింగ్, వీటికి చాలా డిమాండ్ ఉంది. కానీ మనం మాత్రం మన టెక్స్ట్ బుక్స్ లో ఉన్న ఓల్డ్ కాన్సెప్ట్స్ మాత్రమే ఫాలో అవుతున్నాం. సెకండ్లీ, మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక బీటెక్ డ్రాప్ అవుట్ స్టూడెంట్ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మంత్లీ 50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నాడు. అదే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మట్టికి కూడా అన్ఎంప్లాయ్మెంట్ తో బాధపడుతున్నారు, లేదా 10,000కి 15,000కి కస్టమర్ కేర్ సెంటర్ లో పనిచేస్తున్నారు. వాళ్ళే కాదు, చాలా మంది ఒక క్రికెట్ ప్లేయర్ కానీ, కబడ్డీ ప్లేయర్ కానీ, వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అనే కాదు, చాలా మంది దేశవాళీ టోర్నమెంట్లు ఆడి కూడా చాలా సంపాదిస్తున్నారు. మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సుమా కనకాల, ఇంట్రజెక్షన్ అక్కర్లేని పేరు. ఈవిడ ఒకప్పుడు చెన్నైలో పుట్టి ఆమె ఒక డిగ్రీ తీసుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చింది చదువుకోవడానికి. ఆమె చదువుతో పాటు తనకి యాంకరింగ్ సైడ్ ఉన్న ప్యాషన్ తో ఈటీవీ అనే ఒక చిన్న ఛానల్లో న్యూస్ యాంకర్ గా జాయిన్ అయింది. ఆ రోజు అక్కడి నుంచి తన స్టార్ట్ అయిన తన కెరియర్ ఈ రోజు ఎక్కడుందో తెలుసు. సో యాంకరింగ్ ఫీల్డ్ లో అంత ఫ్యూచర్ ఉందా? మనకు తెలియదు. ఇవన్నీ మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్ లేదా మంచి జాబ్. అసలు మంచి జాబ్ ఏంటి, చెడ్డ జాబ్ ఏంటి? జాబ్ అంటే జాబే కదా, మనకి ఇవన్నీ తెలియదు కదా. మనకు ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ మాత్రమే తెలుసు. సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, నెలకు ₹1,00,000 కావాలి, లేదా ప్యాకేజ్ రావాలి. రేపటి నుంచి ₹2 పెట్రోల్ పెరిగిపోతుంది అంటే ఈ రోజు నైట్ లైన్ లో నిలబడి మరీ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం. అది ఎంతవరకు వర్త్? మరి మీ పిల్లల ఫ్యూచర్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? ఇట్స్ టైమ్ టు వేకప్. స్కూల్లో మనకి లైఫ్ లో ఎలా సర్వైవ్ అవ్వాలో నేర్పించట్లేదు, ఓన్లీ కేవలం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి మాత్రమే నేర్పిస్తున్నారు. డిగ్రీకి వాల్యూ పడిపోతుంది. మీరు లక్షల డొనేషన్లు కట్టి కోర్సులు చేయించి పిల్లల్ని చదివించి వీటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు. అట్ ద సేమ్ టైం కొత్త కోర్సులను ఎక్స్ప్లోర్ చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్లే కాదు, ఒక డిగ్రీ విత్ 90% ఎలాంటి స్కిల్ లేకుండా ఎలాంటి యూజ్ ఉండదు ఆ డిగ్రీకి. అదే డిగ్రీ జస్ట్ పాస్ అయినా పర్లేదు, ఒక స్కిల్ ఉంటే చాలా అంటే చాలా వాల్యుబుల్. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని క్వశ్చన్ చేయండి. ఎందుకు అదే సేమ్ ఓల్డ్ మెథడ్స్, ఓల్డ్ కాన్సెప్ట్ లో స్ట్రక్ అయిపోతుంది?
రోబోట్స్ రెడీ చేస్తున్నామా ఏమన్నా? ఫ్యూచర్ కోసం పిల్లల్ని రెడీ చేస్తున్నామా? అసలు ఏదో ఉంది కదా డబ్బులని చదివించేస్తున్నావా? మీకు అంత ఎక్కువైపోయినాయి డబ్బులు? అసలు మీరు పెట్టే ప్రతి రూపాయి మీకు పిల్లలకి యూజ్ అవుతుందా ఫ్యూచర్ లో? వేస్టేనా? స్కూల్స్ అండ్ కాలేజెస్ యాక్చువల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయట్లేదు, ఓన్లీ ప్రాఫిట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయా అనేది. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం అసలు దీనికి సొల్యూషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్స్ గుడ్డుగా ఫాలో అయిపోకండి. పలానా కోర్స్ చేద్దాం, ఆ కోర్స్ చేద్దాం, అమీర్పేట వెళ్ళిపోదాం, ఈ కోర్స్ నేర్చుకుందాం. ఇది కాదు. ఒక 1 year గ్యాప్ వచ్చినా పర్లేదు, టైం తీసుకోండి, ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయండి, కొత్త కోర్సెస్ నేర్చుకోండి. అన్ని ఎడ్యుకేషన్ ని ఓన్లీ జాబ్ కోసం పరిమితం చేయకండి. ఒక 1 year గ్యాప్ వచ్చినా పర్లేదు, మీరు మీ టైం ని ఇన్వెస్ట్ చేసి స్కిల్స్ నేర్చుకోండి. ఈవెన్ ఆన్లైన్ కోర్సెస్ చేయండి, ఇంటర్న్షిప్ చేయండి, పార్ట్ టైం జాబ్ చేసినా పర్లేదు. మీ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. కోడింగ్ నేర్చుకోండి, పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోండి, కంటెంట్ క్రియేషన్, ఇలాంటి వాటికి ఫ్యూచర్ ఉంది. ఇలాంటివి మిమ్మల్ని సక్సెస్ చేస్తాయి. ఓన్లీ డిగ్రీస్ మిమ్మల్ని సక్సెస్ చేయలేవు. అండ్ పేరెంట్స్, సొసైటీ ఏమనుకుంటుంది, నలుగురు ఏమనుకుంటున్నారు, దీని మీద బేస్ అయ్యి మీ పిల్లల ఫ్యూచర్ ని డిసైడ్ చేయకండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకోనివ్వండి, వాళ్ళకి సపోర్ట్ గా ఉండండి. ఫెయిల్యూర్స్ లో మీ పిల్లలకి ఏం ఇంట్రెస్టో చూడండి. ఆడుకునేటప్పుడు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా, పెయింటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా, అబ్జర్వ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ తో పాటు ఆ స్కిల్ లో వాళ్ళకి ఇంకా మోర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్స్ వేస్తుంటేనే, ఒక పెయింట్ ఆ స్కిల్ లో ఇంకా ఎంకరేజ్ చేయండి. అలాగే వాళ్ళకైనా కోచింగ్ అని అలాంటివి ట్రై చేయండి. మీరు లక్షల కోచింగ్ లక్షలు పెట్టేసి ఎడ్యుకేషన్ కి కోర్సెస్ నేర్చుకోవడానికి వాటికి పెట్టిన వేస్టేజ్. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక డిగ్రీ 90 to 95% వితౌట్ స్కిల్ ఇస్ జీరో, ఎటువంటి యూజ్ లేదు. అదే డిగ్రీ జస్ట్ పాస్ అయినా పర్లేదు, ఒక స్కిల్ ఉంటే అది వాళ్ళ లైఫ్ లో సక్సెస్ చేస్తుంది. ఇక్కడి నుంచైనా యాక్షన్ తీసుకోండి, స్కిల్స్ బిల్డ్ చేయండి, బుక్స్ చదవడం నేర్పించండి, వాళ్ళకి సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీస్ చెప్పండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటేనే లైఫ్, బ్లైండ్ గా ఫాలో అయిపోతే లైఫ్ ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడి నుంచైనా టైం వేస్ట్ చేయడం మానేసి యాక్షన్ తీసుకోండి. సో ఇది ఫైనల్ గా నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. సో దీని మీద మీకు కామెంట్స్ మెన్షన్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడా కుర్రాళ్ళు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ కెనడా కుర్రాడు.